నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. రాజకీయాల్లో శత్రువుని పూర్తిగా ఖతం చేసేసాం అనుకున్న ప్రతిసారి ఆ శత్రువు మరింత బలంగా ఊపిరి పీల్చుకుంటూ లేస్తాడు అనేది నగ్న సత్యం. ఏపీ రాజకీయాల తర్వాత వైఎస్ జగన్ పని అయిపోయింది. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక జగన్ చాప్టర్ క్లోజ్ అని కొంతమంది డిసైడ్ అయిపోయి ఉండవచ్చు. అది కరెక్ట్ కాదు. అయితే మీరు పొలిటికల్ అర్థమెటిక్లో వీక్ అట్లా అనుకుంటే ఏపీ అసెంబ్లీలో జగన్కి బలం లేకపోవచ్చు, కానీ ఢిల్లీ పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పుడు జగన్ మార్క్ సపోర్ట్ అత్యవసరంగా మారిందా? చంద్రబాబు ఢిల్లీకి కింగ్ మేకర్ అని అందరూ నమ్ముతున్న వేళ బాబు కంటికి కనపడకుండా అమిత్ షా రూమ్లో నడుస్తున్న ఆ సీక్రెట్ చదరంగం ఏంటి? మోడీకి జగన్ దగ్గరున్న ఆ 11 మంది ఎంపీలే ఎందుకు దిక్కయ్యారు? లెటస్ బ్రేక్ దిస్ సీక్రెట్ కోడ్. ముందుగా మనం నంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రాజకీయాల్లో నంబర్సే ఇంపార్టెంట్ కాబట్టి. 2024 లోక్సభలో చంద్రబాబు నాయుడు గారికి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆయన ఒకవేళ మద్దతు లేకపోతే ఇవ్వకపోతే మోడీ పీఠం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ఓపెన్ సీక్రెటే, అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు మ్యాటర్ ఎక్కడుందో తెలుసా? ఈ లోక్సభ గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు మ్యాటర్ ఉంది రాజ్యసభలో. ఢిల్లీలో చట్టాలు పాస్ అవ్వాలి అని అంటే కేవలం లోక్సభలో సంఖ్య సరిపడా ఉంటే సరిపోదు. రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ కూడా కావాలి అంటే సంఖ్య అక్కడ కూడా ఉండాలి. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి సొంతంగా మెజారిటీ పూర్తి స్థాయిలో లేదు. రేపటి రోజున ఎప్పుడైనా మోడీ ప్రభుత్వం ముస్లిం పర్సనల్ లా బోర్డు సవరణలు కానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటివి కానీ రకరకాల బిల్లులు ఏదన్నా ప్రవేశపెట్టాలి, క్లియర్ చేయాలి అంటే అక్కడ నంబర్స్ తక్కువ పడుతున్నాయి రాజ్యసభలో. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు నాయుడికి చెక్ పెడుతూ జగన్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇది వ్యూహం. జగన్కు రాజ్యసభలో 11 మంది ఎంపీలు తిరుగులేని బలం ఉంది. అంటే లోక్సభలో బాబు మోడీని లాక్ చేస్తే రాజ్యసభలో ఆ లాక్ తీసేసే కీ జగన్ దగ్గర ఉందన్నమాట, ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్కి మనం వద్దాం. చంద్రబాబు ఏపీలో కూర్చొని జగన్ చుట్టూ లీగల్గా ఉన్నటువంటి లూపుల్ని బిగుస్తూ అంటే బిగించే ప్రయత్నం చేస్తుంటే జగన్ మాత్రం సైలెంట్గా ఢిల్లీ పెద్దలకు కండిషన్ పెట్టారు అన్న వార్త సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆ సీక్రెట్ ప్రపోజల్ ఏంటి? ఏం ట్రోల్ అవుతుంది అని అంటే, ఢిల్లీలో మీకు ఏ బిల్లునైనా మా 11 మంది ఎంపీలు బ్లైండ్గా సపోర్ట్ చేస్తారు. దానికి ప్రతిఫలంగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మా పైన 3rd డిగ్రీ లీగల్ యాక్షన్స్ తీసుకోకుండా ఢిల్లీ నుంచి మాకు రక్షణ కవచం కావాలి. అందుకే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అవుతున్నా, రెండు సంవత్సరాలు దాటినా కూడా జగన్ మీద ఉన్నటువంటి కేసులు, పాత కేసులు అందరూ ఆశించిన స్థాయిలో స్పీడ్గా అది మూవ్ అవ్వట్లేదు. ఢిల్లీ పెద్దల నుంచి వస్తున్నటువంటి ఈ ఇన్విజిబుల్ ప్రెషరేనా అనే అనుమానాలు రాజకీయ మేధావుల్లో ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నాయి. మోడీకి జనరల్గా ఆలోచించినట్టయితే ఎప్పుడు కూడా ఒకరిపైన 100% డిపెండ్ అవటం నచ్చదు. ఆయన పొలిటికల్ వ్యూహం తప్పు ఒప్పు గురించినే మాట్లాడట్లా, పార్టీల గురించి మాట్లాడట్లా. చంద్రబాబు ఎప్పుడైనా ఏపీ నిధుల కోసం లేదా ప్రత్యేక హోదా కోసం పట్టుబడితే, బాబు నువ్వు ఎక్కువ డిమాండ్ చేస్తే రాజ్యసభలో జగన్ నాకు సపోర్ట్ ఆపేస్తాడు, అప్పుడు నా బిల్లులు ఆగిపోతాయి, కాబట్టి నువ్వు కాస్త తగ్గి ఉండు అని బాబుకి కౌంటర్ ఇవ్వటం కోసం జగన్ 11 మంది ఎంపీలు మోడీకి ఒక పొలిటికల్ లివర్గా పనికొస్తారు. ఇది ఒక అడ్వాంటేజ్ యాంగిల్లో మనం ఆలోచించినట్టయితే. ఇందులో ఒక డిసడ్వాంటేజ్ యాంగిల్ కూడా ఉంది. కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి జగన్తో కనుక మోడీ ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తే విజిబుల్గా ఉంటే బాబు ఇగో హర్ట్ అవుతుంది. బాబు కనుక సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే లోక్సభలోనే మోడీ ప్రభుత్వంకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మరి ఆ రిస్క్ మోడీ తీసుకోరు.
ఇక చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్టయితే ద కింగ్ మేకర్ ఇందులో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి లోక్సభలో ఈయన కింగ్ అని చెప్పవచ్చు. బాబు గారు చెప్తేనే ఢిల్లీ వినాలి కాబట్టి ఏపీకి అమరావతికి కానీ, పోలవరానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ రకరకాల అంశాల్లో నిధులు రాబట్టుకోవడంలో అప్పర్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పవచ్చు. ఇందులో ఒక డిసడ్వాంటేజ్ యాంగిల్ ఆయన గురించి ఆలోచించినట్టయితే ఏపీలో వైసీపీ క్యాడర్ను కానీ లీడర్లను కానీ పూర్తిగా కార్నర్ చేసి ఏదన్నా చేద్దామని అనుకుంటే ఢిల్లీ పెద్దలు జగన్ ఎంపీల కోసం జగన్కి అపాయింట్మెంట్లు ఇస్తూ బ్యాక్ సపోర్ట్ ఇస్తే బాబు గారి వ్యూహం కొంత దెబ్బతినే అవకాశం ఉంది. ఏపీ ప్రజల్లోకి బాబు అధికారంలో ఉన్న జగన్ని ఏమీ చేయలేకపోతున్నారు అనే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. ఇక ఇంకొక యాంగిల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాస్పెక్ట్లో ఆలోచించినట్టయితే ద వుండెడ్ టైగర్ అడ్వాంటేజెస్ ఒకసారి మనం ఆలోచించినట్టయితే అధికారం పోయినా కూడా తన దగ్గర ఇంకా పవర్ మిగిలే ఉందనే భరోసా పార్టీ లీడర్లకి దొరుకుతుంది. కేసులు స్పీడప్ అవ్వకుండా టైం బై చేయొచ్చు, అంటే స్లోగా ముందుకెళ్ళవచ్చు. ఇందులో డిసడ్వాంటేజెస్ ఆలోచించినట్టయితే ఇది ఒక పెద్ద సెన్సిబుల్ అంశం. గతంలో లాగే మోడీ తెచ్చే వివాదాస్పద బిల్లులకు జగన్ మద్దతు ఇస్తే ఏపీలో వైసీపీకి ఉన్నటువంటి స్ట్రాంగ్ ముస్లిం కానీ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే ఢిల్లీలో సెటిల్మెంట్ కోసం ఏపీలో ఉన్న ఓటు బ్యాంకుని రిస్క్లో పెడుతున్నట్టు కూడా ఇంత కొంతలో రిస్క్ ఉంది. ఏపీలో కూటమి బలం ముందు జగన్ మోకరిల్లిన ఢిల్లీ రాజ్యసభ నంబర్స్ గేమ్ ముందు మోడీ కూడా కాస్త ఆలోచించక తప్పటం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి చాణక్యానికి, జగన్ చదరంగానికి, మోడీ మైండ్ గేమ్కి నడుస్తున్నటువంటి బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ఇది వ్యూహం. మరి ఈ మైండ్ గేమ్లో చివరికి ఎవరు గెలవబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారి ఎత్తుల, జగన్ ఢిల్లీలో చేసే రాజకీయ పొలిటికల్ స్ట్రాటజిక్ పై ఎత్తుల? మీ ఒపీనియన్ ఏంటి? మీ కామెంట్ని నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా టైప్ చేయండి. ఎందుకంటే ఢిల్లీలో జగన్ రెడ్డి గారికి శుభ ఆశీస్సులు ఉన్నాయి. అందుకే ఆయన మీద సీరియస్ యాక్షన్స్ స్పీడ్గా త్వరితగతిన తీసుకోవటం లేదు. ఎన్నో నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, వింటున్నాం కేసులు ఉన్నాయని. ఇంకేముంది, తాడేపల్లి ప్యాలెస్ చుట్టుముడుతుందని రకరకాలుగా యూట్యూబ్స్లో చెప్తూనే ఉన్నారు 2 years నుంచి. కానీ ఏ మాత్రం ఆశించినంతగా చర్యలు జరగటం లేదు. ఈ అసంతృప్తి కొంతమంది శ్రేణుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నమాట వాస్తవం. దీనికి ప్రధానమైన రీజన్ బిహైండ్ ఇట్ ఢిల్లీ శుభాశీస్సులు అని చాలామంది ఎప్పటి నుంచో విశ్లేషణ చేస్తున్నారు. కానీ నేనేం యాంగిల్లో వివరించే ప్రయత్నం చేశానంటే జగన్ నడుపుతున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజిక్ వ్యూహం ఢిల్లీలో అది ఏ విధంగా ఆయనకి ప్లస్ మైనస్, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన ప్లస్ మైనస్, మోడీ గారికి ఏది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ఈ రకరకాల అంశాలతో మీకు వివరించి చెప్పే విశ్లేషణ చేశాను. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.